ఏమనుకుంటున్నావు? అసిస్టెంట్ ఎస్పీ మర్యాదగా మాట్లాడతాను. ఇంకా నీకు 73 సంవత్సరాల్లో అన్నీ చూసినా తొత్తు కాదు. కేసులు పెడతావా? పెట్టు. 133 మళ్ళీ ఒక 10, 143 లేదా 153. పొద్దున్నే నీ దగ్గర కూర్చుంటాను. నాకు జవాబు చెప్పాలి. నాకు జరిగిన అన్యాయం 5 ఏళ్ళ అన్యాయం నువ్వు చెప్పాలా? ఓహో, ఏమనుకుంటున్నావు? మర్యాదగా బతికినా మర్యాదనే సస్తా. చూద్దాం. బుధవారం నువ్వు రావాలా? నీ పోలీసులు పెట్టి నువ్వు చేయాలా? ఎంత ముట్టింది కాంట్రాక్టర్ దగ్గర నుంచే. ఏమనుకుంటున్నావు? నాకెవరి భయం లేదు. నేను ఫైట్ చేస్తాను. నో ప్రాబ్లం, నో పాలిటిక్స్. ఐ విల్ ఫైట్. ఏమనుకుంటున్నావు? ఏం కేసు పెడుతున్నావా? నీకు మీద కూడా కేసు పెడతా. నీ వల్లనే మొన్న గలాట్ అయింది. నువ్వు ప్రామిస్ చేసిపోయినా మా వాళ్ళకి 18వ తేదీ మేము గవర్నమెంట్ ఇది ఉంటే కూడా మర్యాద పెట్టాలా పోలీసు వాళ్ళకు, మేము మంచిదని చెప్పి మేము విత్డ్రా అయినాము. ఏం చెప్పినావు? నువ్వు కదా చెప్పినదే. మేము ఇంకోటి చెప్తాను పోలీసుకి, సార్ మా బాధలు మాకున్నాయి సార్, మా బాధలు మాకున్నాయి. మరి ఆ 5 ఏళ్ళు ఎవరు మాకు చేయలేదు. ఇప్పుడే మేమేం చెప్పలేదు. ఆయన అవసరం చేయడండి నాకు ఉంటాయి కదా సార్. 22 పెట్టా కదా సార్ మీకు. ఆ ముందు మేము పోరాడినాం. ఏమవుతుంది పాపం? మీరు మమ్మల్ని కొట్టుకోకూడదు అనేది మీకు ఉంది. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. నేను ఆయన కొట్టుకుంటే ఏమవుతుంది? ప్రజలు నష్టపోతారు. అంతేగాని పొద్దున అవసరం మమ్మల్ని చేసినప్పుడు ఎవరు జవాబు చెప్పలేదే. ఏస్పీ పొద్దునే వస్తానా? నాకు అడిగిన అన్యాయానికి నువ్వేం చెప్తావు చెప్పు. పొద్దున నువ్వు లా అంటాడు, మాకు తెలియదు. లా అంటాడురా. ఏమనుకుంటాను? పొద్దున నేను, నా భార్య, నా కోడలు మీ ఆఫీస్ ముందర కూర్చుంటా. మాకు జరిగిన అన్యాయం నువ్వు చేయి. ఏమనుకుంటాను? ఆ చైతన్య వేలు ట్రైనింగ్లో ఇప్పుడు మళ్ళీ చూసుకున్నాడు. నువ్వు ఇప్పుడు నుంచి మొదలు పెట్టావు. నిన్న కొట్టావు పవర్ గ్రిడ్ వాళ్ళతో. ఏం నువ్వు రేపు ఎస్పీ అయితే ఏం చేయలేవు, ఎస్పీ అయినా ఏం చేయలేవు, డిఐజీ అయినా ఏం చేయలేవు. రోజుకు పోలీసులు ఎందుకు ఇప్పుడు జైల్లో ఉన్నారు? మీలాంటి వాళ్ళు ఉంటే అయిపోతే జైల్లో ఉన్నారు. చెప్తాను. పొద్దునే వస్తున్నా. పొద్దునే 9:30 వచ్చి కూర్చుంటా. నేను నా భార్య బుక్కులు తీసుకొని అన్నీ తీసుకొని 133 కేసు కూడా జవాబు చెప్పా. అతి పడతావు అదో ఏం చేస్తావు? పో కంప్లైంట్ చేయి. నీకు పవర్ ఉంది. సరే నేను కంప్లైంట్ చేస్తా నీ మీద. నువ్వు కదా మాకు చెప్పినది. మళ్ళీ కేసులు పెడతావా? మేము ఎప్పుడు బయటకు వచ్చినాం? అడగండి. మీ సీఏ గారు ఉన్నారు, మీ కెమెరాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దొంగ గారు నువ్వే పిలిపించినావు. నీకు అన్నీ తెలుసు. ఏమనుకుంటాను? ఏం నువ్వు ఎస్పీ అయితే ఇస్తాం, డ్రెస్కు మర్యాద ఇస్తాం. అదే నీ ఇష్టం దొరుకుతుంది. బుధవారం రెడీ. నువ్వు పోలీసు వాళ్ళని పెట్టి కట్టేసి చూస్తా. ఎస్, విత్ ఆల్ ద జీవోస్ విల్ కమ్. వీ కెన్ ఫైట్. రా బుధవారము రా. ఓహో, మేము చాలామందిని చూసినాం. చాలామందికి రెస్పెక్ట్ ఇస్తాం. పోలీసు మేము చాలా రెస్పెక్ట్ ఇస్తాం. నువ్వు మళ్ళీ ఒక చైతన్య అయినా. తాడిపత్రం 2 చైతన్య. నువ్వు పొద్దున్నే వస్తున్నా 9:30. నేను, నా కోడలు, నా భార్య అన్ని రికార్డ్స్ తీసుకొని వస్తాం. మళ్ళీ ఓపెన్ చేయకుండా కేసులో చెయ్యి. బుధవారం రెడీగా రా. కట్టిస్తూ పవర్ గిట్ వాళ్ళతో. ఎంత కొంటావు? ఎందుకంత నీకు? రైట్. రేపు బుధవారం రైట్. మాకు ఒక చైతన్యం వచ్చాడు మళ్ళీ ఏఎస్పీ. ఆయన ఏమనుకుంటారో నాకు అర్థం కాలే. పోలీసు వాళ్ళని పెట్టి నాటిస్తావా నువ్వు? ఓహో, ఎంత పుట్టింది నీకు? నువ్వు ఒక చైతన్య మీద ట్రైనింగ్లో బాగున్నాడు. ట్రైనింగ్ తర్వాత చెడిపోయినాడు.
నువ్వు ఇప్పుడు నుంచి మొదలు పెట్టావు, ఎంత పరిహారం నీకు వచ్చింది? ఏమనుకుంటున్నావు? పోలీసు వాళ్ళని పెట్టి టవర్ వేపిస్తావా? చూద్దాం, బుధవారం చూద్దాం. జీవో నంబర్లు గీవోని తెచ్చి మాకు హక్కు ఉంది, మా రైతాంగానికి హక్కు ఉంది. నీకేమన్నాడు తెలుసుకో. ఏమనుకుంటాను నువ్వు ఏసీ అయితే? ఏమనుకుంటాను? వైఎస్ఆర్ తొత్తు నువ్వు, నీకు అప్పుడే వచ్చేది కూడా. ఏం తెలుసు నీకు? 5 ఏళ్ళు కష్టపడ్డాం రోయ్, 5 ఏళ్ళు కష్టపడ్డాం. భార్య పిల్లలు అందరినీ పోగొట్టుకున్నాం, బస్సులు పోయినాయి, లారీలు పోయినాయి. నువ్వు న్యాయం చేస్తావా? న్యాయం చేస్తావు నువ్వు? రా బుధవారం నీ పోలీసు నువ్వు రా, విత్ ఆల్ ద రికార్డ్స్ ఐఎమ్ కమింగ్. యూ కాంట్ స్టెప్ ఇన్ టు దట్ ప్లేస్. ఎవరు? మా రైతాంగం ముందుకుంటుంది. ఛాలెంజ్. నువ్వు పోలీస్ ఆఫీసర్ కదా, చెయ్యి. నువ్వు అడ్డుకో, నీ పోలీసు బలగం తెచ్చి. బుధవారం ప్రతి రైతు వస్తాడు, ప్రతి ఒక్కరు వస్తారు. పెట్టుకో నీ 303లో స్టెన్ గన్లో పెట్టుకో.